అందరికీ నమస్తే. ఈరోజు మారాముడు అందరి వాడు మూవీ నేను చూడడం జరిగింది. ఈ సినిమాలో నేను ఒక పాట కూడా పాడడం జరిగింది. అదే సందర్భంలో డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా మైకేల్ హీరో మా శ్రీరామ్ మా లక్ష్మణరావు గారు విలన్ అండ్ ప్రొడ్యూసర్ కూడా యాక్ట్ చేశారు. చాలా నక్సలైట్ క్యారెక్టర్ కూడా చేశారు. హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. రౌడీ బేబీ గారు బాగా చేశారు. అందరూ కూడా పేరున ఇందులో నటీమణులు అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నా. నేను మామూలుగా చిన్న సినిమాలలో కొన్ని మిడిల్ క్లాస్ సినిమాలలో చాలా సినిమాల్లో పాట పాడినా కానీ ఏ సినిమా కూడా నేను పోయి చూడలేదు. నేను వచ్చి నా పాట నేను స్క్రీన్ మీద చూసుకోవడం కూడా చాలా బాగుంది. రావణుడు కానీ ఇద్దరు సినిమాలనే ఇట్లా కానీ నిజ జీవితంలో సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువ. నాకు కూడా ఇద్దరు సొంతింటి సోదరులు సమానంగా ఉంటారు. డైరెక్టర్ గారు అట్లే ఉంటారు. మంచి మనసు వాళ్ళు. వీడు రాముడు అయితే వీడు బయట ఎట్లున్నాడు ప్లస్ సినిమాలో కూడా వీడి క్యారెక్టర్ అట్లే ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అందరికి ఏదో పెట్టాలని అందరికి ఏదో తినిపియాలని గొప్ప మనసు అందరికి టీం అందరికి వీళ్ళందరికీ ఉంది. లక్ష్మణ్ కూడా అంతే. అన్న మీరు బాగుండాలని కోరుకుంటారు. సరే ఆ రోజు నాతో సినిమాలో సాంగ్ పాడించే అప్పుడు చాలా భయంగా వచ్చారు. తర్వాత వీళ్ళకే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. కానీ ఈ సినిమా చాలా సక్సెస్ అవుతుంది. ఇంకా మన తెలంగాణ స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారి చేతుల మీదుగా నా పాట కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ రోజు ట్రీజర్ లాంచ్ కూడా నేను రావడం జరిగింది. ఈరోజు అన్న మీరు రావాలి, ఈరోజు ఇది 4-5 days ముందు నుంచి అడుగుతా ఉన్నాను నన్ను ఈ షో మీరు చూడాలన్నా అంటే సరే అడిగినందుకు ప్రేమతో వచ్చాను. కానీ నాకైతే ఒక్క సెకండ్ కూడా బోర్గా అనిపించలేదు. చాలా అద్భుతంగా చేశాను. డైరెక్టర్ గారు అయితే ప్రతి ఒక్క నిమిషం ట్విస్ట్ పెట్టాడు. చాలా బాగుంది. ఈ టీం ఏ సినిమాలో కూడా ఇంతమంది టీం నటీమణులు వచ్చి సినిమా చూడడం, మీ మధ్య కూర్చొని చూడడం అనేది నాకు చాలా గర్వం, సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీయాలని చెప్పి మంచి కథలు మీరు తెచ్చి బయటికి ప్రజలకు చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వంతుగా సినిమాకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా సోదరులకు నేను అండగా నిలబడతానని ఈ చిన్నడు కూడా చాలా బాగా చేశాడు. జూనియర్